అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కొంతసేపు మనం నేర్చుకున్న విషయాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ మాట. 6:9 మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము వచ్చునుగాక. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన శిష్యులు అడుగుతే ఊరికే చెప్పలే ఈ విషయం. శిష్యులు అడిగారు, అడుగుతే చెప్పిన విషయం ఇది. ఇలా ప్రార్థన చేయండి అని. తర్వాత శిష్యులు అలాగే ప్రార్థన చేసుంటారా? కావున మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పాడు. శిష్యులు అలాగే ప్రార్థన చేసుకుంటారా? చేశారో చేయలేదో మనకు బైబిల్ చెప్పలే. వాళ్ళు అడిగారు, దేవుడు చెప్పాడు. మన దగ్గరికి వద్దాం. మనం అలానే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అని చెప్పి యేసు ప్రభు చెప్పిన ప్రార్థన అలానే చేస్తున్నామా? చెయ్యట్లేదు. ఎందుకు చెయ్యకపోవట్లేదు? మనము చేయకపోవడం కారణాలు ఏంటి? మన ప్రార్థనలు, మన అవసరతలు ఎక్కువైపోయి దేవుడివి తక్కువ అవుతున్నాయి. లాజిక్ తెలుసుకుంటే, అంటే మెలుకు తెలుసుకుంటే సునాయాసం అయిపోద్ది. మన ప్రార్థనకి జవాబు రావాలంటే అది చేస్తే ముందు ఇది వచ్చేస్తుంది. ముందు ఆయన నీతిని, తర్వాత అన్నీ వచ్చేస్తాయి అన్నాడు. మనమేమో తర్వాత వచ్చేవి పట్టుకుంటామో, ముందు ఏం చేయాలో పట్టుకోము. ఇది కనుక చేసామా అది వచ్చేస్తుందని చెప్తున్నాడు. ఇది చేసిన తర్వాత అది వస్తుంది. దాని గురించి చెయ్యక్కర్లే అని అర్థం. ఇంకో మాటలు చెప్పాలంటే, దీని గురించి ప్రారంభించావా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది దేవుడు చెప్పింది, రైట్? నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన ఏంటంటే, నీ రాజ్యము రావాలి అని ఆశపడ్డాడు. దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రావాలని ఆశపడిన దేవుడు. నీ రాజ్యము అనగా ఏంటి అంటే మనం నేర్చుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ మాట. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము. మనం నేర్చుకుంటున్న అంశము సమాధానము. దేవుని సమాధానము, అది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము అనగా దేవుని యొక్క సమాధానము. ఏంట సమాధానము? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చే శాంతిని నేను మీకు అనుగ్రహించట్లే. చాలు. యేసు ప్రభు ఇచ్చే శాంతి అంట ఆయన దగ్గర ఉన్న శాంతి, ఆయన దగ్గర ఉన్న మనశ్శాంతి. బయట లోకంలో ఇచ్చే మనశ్శాంతులు కావు. మనుషులు పరిగెడతా ఉంటారు మనశ్శాంతి పొందడం కోసం. మనసు బాగుండాలని, మనసు నెమ్మదిగా ఉండాలని, శాంతి ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు మనిషి చేస్తూ ఉంటారు. ఆ మనశ్శాంతులు దేవుడు ఇవ్వట్లా అంట. ఆ మనశ్శాంతులు అన్నీ టెంపరీయే, కొంతకాలం మాత్రమే మనిషి దగ్గర ఉంటుంది, ఆ సమయానికి మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభు ఇచ్చే మనశ్శాంతి లోకంలో ఇచ్చే మనశ్శాంతి కాదు, ఆయన దగ్గర ఉన్న మనశ్శాంతిని మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. సుమారుగా ఇది 3వ భాగం నేను మాట్లాడుతున్నాను. 3వ భాగము నేను మీతో మాట్లాడుతున్నది, మీ జీవితంలో మీరు ఎన్నడూ ఏ విషయంలోని ఎక్కడ కూడా భయపడకుండా, కదలకుండా, ధైర్యంగా, స్థిరంగా ఉండాలంటే 1, 2, 3 ఆ 3 ఒకసారి మళ్ళీ వినండి. నేను మాట్లాడినవి చెప్పినవి 3 భాగాలు ఒకసారి వినండి. విని మీరు ప్రాక్టీస్లో పెట్టారా, ఏ విషయంలో మీరు భయపడరు. మీకు చింత అనే దగ్గర రాదు. ఏ విషయంలో చింతపడరు. మీరు అంత ధైర్యంగా ఉంటారు. మరొకసారి నా మనవి ఏంటంటే, 3 వాక్యాలు 3 వాల్యూమ్స్ ఒకసారి లైన్గా విని మిమ్మల్ని మీరు బలపరుచుకుని ఏ రోజు కూడా కదలకుండా స్థిరంగా నిలబడే బలవంతుల్లా మీరు ఉంటారు. ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే. నేను చేసి చెప్తున్నాను. ఇది నా ముందు ఎంత ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను భయపడను.
కదలను నేను. అలాగే స్థిరంగా మౌనంగా ఉండగలుగుతాను. ఎందుకంటే నాకు ఈ దేవుడిచ్చిన మనశ్శాంతిని పొందాను కాబట్టి, అది నాకు రుచి తెలిసింది కాబట్టి, ఎలా తీసుకోవాలో తెలుసు కాబట్టి. రైట్. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుడిచ్చే మనశ్శాంతి ఎక్కడ ఎలా ఉంటుంది అనే విషయాలు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం నమ్మడం. దేవుణ్ణి నమ్మడం అనే విషయం దగ్గర ఎంత బలంగా ఎంత స్థిరంగా నమ్మాలో అది నమ్మాలి అనే విషయం. రెండో విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు. దేవుడిచ్చిన వాగ్దానాలని నమ్మడం రావాలి బలంగా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. దేవుడు మాట ఇచ్చాడా ఎప్పుడు తప్పడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు అని చెప్తుంది. అంటే ఏ మాట అయితే ఇస్తున్నాడో ఆ మాటని అంత బలంగా నమ్మాలి. మూడో విషయం మనం నేర్చుకున్నాము ప్రార్థన. మనం ఏం ప్రార్థన చేస్తున్నాము, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము. మనకు దేవుడికి ఒక ఏకాంత సమయం ఉండి తీరాలి ప్రతి మనిషికి. మీ ఫ్యామిలీ ప్రేయర్ సరిపోదు. ఖచ్చితంగా ఒక ఏకాంతమైన సమయము మీకు దేవుడికి, అంటే ఒక సపరేట్ రిలేషన్ మీకు ఉండాలి. సంబంధం దేవునికి మీకు కలిగి ఉండాలి. మీ కుటుంబం అంతా చర్చికి రావచ్చు, కానీ మీకు దేవుడికి ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఏ విషయంలో మీకు అలా స్థిరంగా నిలబడి ఉంటారు. అంటే ఆ నెమ్మదిని మీరు చూసేస్తారు. 4 విషయంకి వస్తున్నాను నేను. కీర్తన గ్రంథము 77వ కీర్తన 11వ మాట. యెహోవా చేసిన దేవుడు చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. తీసారు అందరూ? మళ్ళీ తీయండి ఒకటి. 77:11 చదవండి అందరూ. దేవుడు చేసిన కార్యాలంట పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యాలన్నిటిని మనసులోకి తెచ్చుకుంటాను. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలంట ఏం చేస్తానంటున్నాడు? ఎప్పుడు చేసినవి? పూర్వం చేసిన కార్యాలు అన్నిటినంటే ఏం చేస్తానంటున్నాడు? గుర్తు తెచ్చుకుంటాను అంటున్నాడు. అంటే మనసులోకి తెచ్చుకుంటాను అంటున్నాడు. అర్థం ఏంటంటే ఆయన చేసిన మేలుల్ని తలుచుకోవడం. దేవుడు చేసిన మేలుల్ని తలుచుకోవాలి. మీరు స్థిరంగా దేవుని యొక్క మనశ్శాంతిని పొందుతూ ఉండాలంటే, దేవుని యొక్క మనశ్శాంతి మీ లోపలికి రావాలి అంటే దేవుడు చేసిన మేలుని తలుచుకోవడం రావాలి. దేవుడు చేసిన మేలు ఒకసారి చెప్పండి. మీకు మీ జీవితంలో ఏమున్నాయి? ఒక 10 చెప్పండి. ఒక 10 మేలు. పర్టికులర్గా చెప్పండి. పర్టికులర్గా పలానా రోజు పలానా డేట్ని పలానా విషయంలో మీకు గుర్తురా చూడండి. మేలు, దేవుడు చేసిన మేలు గుర్తురా చూడండి. కీళ్ళు చెప్పండి. ఇప్పుడు కీళ్ళు దేవుడు చేయడు, మీకు కీళ్ళు ఎదురవుతాయి. దేవుడు చేయలేదులే అని చక్కటి నింద ఒకటి వేస్తారు. దేవుడు ఎందుకో ఒప్పుకోలేదులే, దేవుడు చిత్తం లేదులే, అనుగ్రహం లేదులే అని ఒక నింద వేస్తారు దేవుడి మీద. ఇప్పుడు దేవుడు చేయని విషయం చెప్పండి. అనేక కలవు. ఇప్పుడు దేవుడు చేసిన మేలుని గుర్తుంచుకోవాలి. సాధారణంగా మనిషి హృదయంలో మేలు ఎక్కువ గుర్తుంటుంది, కీడ. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక మేలు చేశాడు కృపం గారికి. కొడుకు విషయంలో మేలు చేశాడు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ మేలుని గుర్తించుకుంటుంది ఆవిడ. ఈ సమస్య నాకు వచ్చింది, దేవుడు అప్పుడు అలా చేశాడు నాకు అని అది గుర్తొస్తుందా? మేలుని గుర్తించుకోవడం అర్థం ఉందా? మీకు ఎప్పుడైనా కీడు ఎదురవుతున్నప్పుడు, కీడు ఎదురైనట్టు అనిపిస్తే, నాకు నష్టం ఎదురైనట్టు అనిపిస్తే, గతంలో చేసిన మేలు తలుచుకుని ఆ కీడుని మర్చిపోగలుగుతారా? ఇది అంటున్నాను నేను.
ఆయన మేలుని తలుచుకోవడం అంటే మీ జీవితంలో జరిగిన మేలుని తలుచుకుని ప్రస్తుతం ఉన్న కీడుని తలుచుకుని ఈ కీడుని మాయం చేయగలుగుతారా అన్నాను. మేలు తలుచుకుని. అర్థమవుతుందా నా భాష? మేలుని తలుచుకోవడం అంటే అది. ఇప్పుడు మీకు మేలు ఏం జరిగాయి అంటే టప్ 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 అని చెప్పంటే మీకు రాదు. ఇప్పుడు నొప్పి గుర్తుందా? మీ నొప్పి గుర్తుందా? నొప్పితో ఉన్న కీడు గుర్తుందా? ఏది గుర్తుంది ఎక్కువ? నొప్పే గుర్తుండదు. చూడండి, పెయినే గుర్తుంటుంది. దేవుడు చేసిన మేలుని ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో, ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి? ఎల్లప్పుడూ, ప్రతిసారి. మచ్చుకి మీకు మేలు గుర్తు రావట్లే కాబట్టి కొన్ని మనిషి జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళు కొన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వైర్లో కరెంట్ ఉందా లేదా? ఉంది. మన ఒంట్లో కరెంట్ ఉంటుందా? మన ఒంట్లో కూడా కరెంట్ ఉంటుంది. మన ఒంట్లో కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? ఈ కరెంట్ అనేది మన ఇంట్లో జనరేట్ అవుతూ ఉంటుంది. సుమారుగా 100 వాట్లు జనరేట్ అవుతుంది. కొంచెం ఇంకెక్కువ పని చేస్తూ ఉంటే ఇంకెక్కువ కరెంటు బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. బాడీ లోపల కరెంటే. మీ గుండె కొట్టుకుంటుంది అంటే కరెంట్ ఉండడం వల్లే. మీ గుండె దబ్ 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 అని కొడుతుంది అంటే దానికి కరెంట్ సప్లై వెళ్ళడం వల్లే. ఇప్పుడు ఇక్కడ కరెంట్ పోయింది అనుకుందాం. ఇన్వర్టర్ ఉంది, బ్యాటరీ ఉంది, సోలార్ ఉంది. ఒక 3 రోజులు 4 రోజులు అయిపోతే కరెంట్ లేక కింద మీద పడతాం లేదా? కరెంట్ లేదు. కంప్లైంట్ ఇస్తాం లేదా? ఇప్పుడు ఒంట్లో కరెంట్ ఎప్పుడు ఆగలేదేంటి? ఆ గుండెకి పవర్ కావాలి, అంటే కరెంట్ కావాలి. ఆ కరెంట్ ఉంటేనే, ఆ పవర్ ఉంటేనే ఆ గుండు కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఈ గుండు కొట్టుకోవడానికి కరెంట్ కావాలి. ఇప్పుడు ఈ గుండె సరిగ్గా కొట్టుకోపోతే పవర్ జనరేట్ అవ్వట్లేదని అర్థం, కరెంట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదని అర్థం. కరెంట్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మనిషి ఒంటిలో కరెంట్ అనేది జనరేట్ అవ్వకపోతే పేస్ మేకర్ అనే ఒక ఆబ్జెక్ట్ పెడతారు. పేస్ మేకర్ అనేది సర్జరీ చేసి హార్ట్ దగ్గర పెడితే అది ఏం చేస్తుంది అంటే బ్యాటరీ ఆపరేటెడ్. ఆ బ్యాటరీ నుంచి కరెంట్ ఇచ్చి గుండె కొట్టుకునేలా చేస్తుంది. చీప్ క్వాలిటీ పేస్ మేకర్ వాడాలంటే 40,000 చీప్ క్వాలిటీది, సర్జరీ కాక ఆ మిషన్ వాడాలంటే 40,000 పెట్టి ఆ కరెంట్ మిషన్ కొనుక్కోవాలి. 40,000. మన ఇండియా వాటి మీద చీప్ మీద నమ్మకం లేదు, అమెరికా కావాలి అంటే 10 లక్షలు దాని కాస్ట్. ఆ యూనిట్ కాస్టే 10 లక్షలు. 10 లక్షలు గుండెల్లో పెట్టించుకుని, మనిషి గుండె దగ్గర పెట్టించుకుని బ్యాటరీ పెట్టుకుని గుండె కొట్టుకునేలా చెయ్యాలి. ఇది సాధారణంగా డబ్బున్నవాడు ఎవడో అంత రేటు పెట్టి చేస్తాడు. మన పాత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ గారు, ఆయన దాని మీద బేస్ అయి ఉన్నాడు, పేస్ మేకర్ మీద బేస్. ఆయన హార్ట్ మామూలు కొట్టుకోదు, అంటే ఇప్పుడు మీకు నాకు ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకోదు, ఆ పేస్ మేకర్ మీద బేస్ అయి ఉన్నాడు. ఆ పేస్ మేకర్ పనిచేయడం ఆగిపోయింది అనుకుందాం, ఏమవుతుంది తెలుసా? పేస్ మేకర్ పనిచేయడం ఆగింది, బ్యాటరీ వీక్ అయ్యి ఆగింది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? పల్స్ పడిపోద్ది, బీట్ పడిపోద్ది, అలా పడిపోతాం. ఇప్పుడు మీ అందరిలో పేస్ మేకర్ ఉందా లేదా? పేస్ మేకర్తో ఉన్నారా? పేస్ మేకర్ లేకుండా ఉన్నారా? పేస్ మేకర్ లేకుండా గుండు కొట్టుకుంటుందా అంటే కరెంటు ఫుల్గా ఉందా, బాడీలో బాగా పనిచేస్తుందా? అది గుర్తు తెచ్చుకోండి మేలు అంటే. అర్థమవుతుందా? దేవుడు చేసిన మేలు గుర్తించుకోవాలంటే నీ శరీరంలో నువ్వు ప్రయాస పడకుండా, సోలార్ లేదు, జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, అయినా కొట్టుకుంటుంది నీ గుండె పేస్ మేకర్ లేకుండా. కృతజ్ఞత చెప్పరా? మేలు కాదు, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, అలాంటి భయాలతో బతుకుతాడు. నాకు తెలిసిన మనుషులు, మా తెలిసిన వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు, ఆ సర్జరీలు అయ్యే పేస్ మేకర్తో ఉంటారు. వాళ్ళు భయం 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 మీద ఉంటారు. ఎక్కడ బ్యాటరీ డెడ్ అవుద్దో, ఎక్కడ కరెంట్ సప్లై ఆగిపోద్దని భయం మీద. రాత్రి పడుకున్నప్పుడు అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మీకు ఆ పరిస్థితి ఉందా? మనకు ఆ పరిస్థితి ఉందా? లేదు. మేలేనా కాదా? దేవుడు మేలు చేశాడని చెప్పండి. రెండో మేలు చెప్తాను, చాలా సునాయాసమైన మేలు. రెండో మేలు, పూర్వం ఇంట్లో వాటర్ ఫిల్టర్ వాడేవారు, అవునా కదా? ఫిల్టర్లు
క్యాండిల్ 2 క్యాండిల్ ఉండేవి లోపల, వాడారా? స్టీల్ పైన కింద ఉంటాయి, లోపల 2 క్యాండిల్ ఉంటాయి. వాటర్ దిగకపోతే ఏం చేసేవారు? క్యాండిల్ ఇప్పి క్లీన్ చేసేవారు. వాడలేదా మీరు ఎప్పుడును? డైరెక్ట్ తగ్గిసారా? ఇప్పుడు ఆరో ఫిల్టర్లు ఉన్నాయి లేవా? ఆరో ప్యూరిఫైయర్లు. డస్ట్ పడుతుందా లేదా దానికి, ఫిల్టర్లకి? ఏం చేయాలి ఇప్పుడు? ఫిల్టర్ మార్చుతూ ఉండాలి, సర్వీస్ అవుతూ ఉండాలి. నీ బాడీలో, మీ ఒంటిలో, మీ రక్తంలో ఉన్న చెత్త మలిలాలన్నిటినీ ఏది ఫిల్టర్ చేస్తుంది? కిడ్నీలో ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా బాబు గారు డస్ట్ పట్టింది కొంచెం క్లీన్ చేయండి, బయట తీసుకొచ్చి అన్నదా? కిడ్నీ మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఆ కొండ క్లీన్ చేస్తుందా లేదా? మీ ఒంట్లో ఉన్న మలినాలన్నిటినీ ఫిల్టర్ చేస్తుంది, బయటకు వచ్చేలాగా. కిడ్నీలు పనిచేయకపోయాయి అనుకుందాం, కిడ్నీలు పనిచేయకపోయాయి అనుకుందాం, డయాలసిస్ చేయాలి. ప్రొసీజర్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలి. వారంలో కనీసం 3 సార్లు వెళ్ళాలి. వారంలో కనీసం 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి, వారంలో ఎన్ని రోజులు? 3 సార్లు వెళ్ళి, మీ కిడ్నీ పనిచేయదు, వాళ్ళ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది, కరెంట్ మిషన్ పనిచేసి మీ లోపల ఉన్న చెత్త అంతటిని క్లీన్ చేస్తుంది. వారంలో 3 సార్లు ఖచ్చితంగా వెళ్ళాలి. కిడ్నీలు పని చెయ్యకపోతే వెళ్ళి ఆ డయాలసిస్ చేసుకుంటానే ఉండాలి. ఎప్పుడు వరకు? చచ్చే వరకు. కొందరు అస్తమానం వెళ్ళలేక ఆ మెషినే కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు, ప్రతి వారం 3 సార్లు ఇంట్లోనే చేసుకుంటారు. కిడ్నీలు పని చేయకపోతే. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా డయాలసిస్కి వెళ్తున్న వాళ్ళు ఎవరున్నారా? ఎవరు లేరా? వారంలో ఒక్కసారి కూడా సరదాగా లేరా? అందరి కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయా? దేవుడు కృతజ్ఞత చెప్పరు మరి? అది మేలు కాదు. ఫ్రీగా ఫిల్టర్ అవుతుందండి. ట్రిప్కి 3,000 4,000 అవుద్ది ఒక సెషన్కి, డయాలసిస్కి 3,000 3 రోజులు. జీవితకాలం ఎంత ఖర్చు పెట్టాలి ఆలోచండి. మనకేమైనా ఉందా? దేవుడు చేసిన మేలుని తలుచుకోవడం రావాలి. మూడో సునాయాసం అని చెప్తున్నాను, చాలా ఈజీ. ఊపిరితిత్తుల సమస్య వచ్చిందంటే ఏంది? లంగ్స్. ఊపిరితిత్తుల సమస్య కనుక వచ్చిందంటే ఆక్సిజన్ పెడతారు, మనిషికి ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టినోడు ఎప్పుడైనా చూసారా మీరు? మాస్క్ ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఊపిరిని అందిస్తారు. ఒకవేళ ఊపిరి ఈ ఆక్సిజన్ మాస్క్ వల్ల తీసుకోలేకపోతే నేజల్ ప్రాంగ్స్ పెడతారు, అంటే ముక్కు లోపల నుంచి గొట్టాలు పెడతారు. పెట్టి డైరెక్ట్గా మీ ఊపిరితిత్తులే పెడతారు. ఆ పైపులు ముక్కులోంచి వెళ్ళి 2 పైపులు వెళ్ళి డైరెక్ట్గా పెడతారు. మామూలు మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఇవ్వాలంటే సుమారుగా రోజుకి 400 రూపాయలు. సుమారుగా రోజుకి 400. మామూలు మాస్క్. నేజల్ ప్రాంగ్స్ పెట్టారనుకోండి, ముక్కు లోపల గొట్టాలు పెట్టారనుకోండి, ఊపిరితిత్తుల వరకు 800 కొట్టాలి. రోజుకి 800. పోనీ ముక్కులో గొట్టాలు వదిలేద్దాం. మామూలు మాస్క్ ఎంత కట్టారో ఊపిరి పీల్చడానికి? ఇప్పుడు చెప్పండి, ఎన్ని రూపాయలు కట్టుంటారో ఊపిరి పీల్చడానికి? కట్టారా? రూపాయి కట్ల ఊపిరి పీల్చడానికి. పీలుస్తూనే ఉన్నారు లేదా? ఫ్రీగా పీలుస్తున్నాం. దేవుడు చేసిన మేలే కాదా? ఎన్ని మేలు చేస్తున్నాడు చూడండి. దేవుడు చేసిన మేలుల్ని గుర్తు తెచ్చుకోవాలి. దేవుని నెమ్మది, దేవుని సమాధానము రావాలి అంటే దేవుని చేసిన మేలుని గుర్తు తెచ్చుకోవాలి. ఇంకొంచెం ఒకటి చెప్తున్నాను అన్న, ప్రస్తుతం ఏంట్రా? ఇదేంటి చూసి చెప్పు, ఇదేంటి చెప్పు, ఇదేంటి చెప్పండి. మైక్. ఇదేంటి చెప్పండి. వాటర్ బాటిల్. కళ్ళు మూసుకోండి, కలుతారు నేను చెప్పే వరకు. నాలుగు తీయండి బయటికి. ఆనండి
ఆనండి పట్టు. ఏంటేసాను ఉప్పు వేసాను అన్నాడు. కలుతారండి ఇప్పుడు కలుతారండి. చూసాడా మనిషి? చూడలేదు. నేను నాలుక మీద ఉప్పు వేసాననే విషయం చూడలేదు. ఇప్పుడు చూపించిన వస్తువులన్నీ చూసి టక్ 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 అని చెప్పాడు. చూడలేదు, కానీ నాలుక మీద పడగానే అది ఉప్పు అని ఎలా చెప్పుంటాడు? స్పీడ్గా ఎలా చెప్పుంటాడు? వాటర్ తాగుతారా? కూర్చోండి. చూడండి, నాలుక మీద చూడకుండా అది వేయగానే మెదడు చెప్పింది ఇది ఉప్పు అని చెప్పింది. అంత స్పీడ్గా అన్ని సెకండ్స్లో ఎలా చెప్పుంటుంది? ఇప్పుడు ఆలోచించండి. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. డైరెక్ట్గా చెప్పారు, బాబు నీ నాలుక మొత్తం తీసేయాలి, నీ నాలుక తీయకపోతే నీ నోరు నీ మెడ అన్నీ కోయాల్సి వస్తుంది. నాలుక తీసామా సేఫ్ అయిపోతాం అని చెప్పాడు. తీసేయండి అని చెప్పారు. తీశారు. మొత్తం ఎంత నాలుక ఉంటుందో అంత నాలుక తీశారు. టేస్ట్ తెలుస్తుందా? ఆడి ఏడుపేంటో తెలుసా? నేను బ్రతికి ప్రయోజనం ఏంటి? తిండి తినలేకపోతున్నాను. తింటున్నాడు, ఏం తెలియట్లేదు ఇప్పుడు? రుచి తెలియట్లేదు. ఏది తిన్నా ఒకటే అబ్బాయికి ఇప్పుడు. ఇంకా ఆశలు కోరికలు అన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఏది తిన్నా ఒకలాగే ఉంటుంది. నవలలేడు, మింగలేడు. డైరెక్ట్గా అలా వేసుకుని అలా మింగడమే. అది ఏం తిన్నాడో ఏంటో కూడా తెలియని పరిస్థితి అబ్బాయిది. బాధ అంతా ఇంత కాదు. చూడండి, జీవితకాలం బతికినంత కాలం ఆ అబ్బాయికి టేస్ట్ అనేది తెలియదు. ఏ రుచి తెలియదు. మీరు కిలో ఉప్పు వేసేయండి, పావు కిలో కూరలు, అది తెలియదు. తినేస్తాడు, మామూలుగా తినేస్తాడు, ఎందుకంటే తెలియదు రుచి. మీకు జ్వరం వచ్చిన తర్వాత, జ్వరం బాగా వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు టేస్ట్ తెలుస్తుందా? 2-3 రోజులు నోరేమనిపిస్తుంది? నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి ఆ వేడికి చచ్చిపోతాయి, రాలిపోతాయి, పోతాయి. ఆ టేస్ట్ బడ్ రాలిపోయినప్పుడు మనిషికి టేస్ట్ తెలియదు. ఆ జ్వరం వచ్చిన తర్వాత ఆ 1-2 రోజుల్లో మీకు టేస్ట్ తెలియని టైంలో తినబుద్ధి వేస్తుందా? నోరు ఒకలాగుంటే తిన్నక మనసు రాదు. చూడండి, రుచిగా బలంగా ఆహారం ఏం కోరుతుంది ఇప్పుడు మనిషి? రుచి కదా. ఇప్పుడు వరకు మీ నాలుక మీద రుచి అలానే ఉంచాడు దేవుడు. మేలే కాదా? జ్వరం వచ్చిన ఆ 2 రోజులు మీకు నరకం అనిపించదు. చూడండి, ఏంటో ఏం తిన్నా తిరిగిట్లే, టేస్ట్ చేదుగా, నోరు చేదుగా, తినబుద్దిట్లే. ఆ 2 రోజులకి తల్లడిల్లిపోతామే. జీవితకాలం మీ నాలుక పనిచేస్తుందంటే అది మేలే కాదా? వాటర్ తాగుతారా? నాలుగు కట్టి ఆడుతున్నారు, కొంచెం వేసాను అందుకే. జీవితకాలము మీ నాలుక పనిచేస్తుంది కదా. ఎంత మేలు చేసి ఉంటే ఆ అబ్బాయికి నాలుక కోస్తే చూడండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇంట్లో ఎంత మంచి వంటలు ఉన్నా ముక్కుకి బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనుకుంటాడు, కానీ టేస్ట్ తెలియపోతే ఆడి జీవితం ఏంటి? మన జీవితంలో ఆ ప్రాబ్లం ఉందా? ఆ నొప్పి ఉందా? లేదు. దేవుడు మేలు చేశాడు, చేయలేదా? చాలా తక్కువ, చాలా ఎక్కువ చేశాడు మేలు. దేవుడు చేసిన మేలుని గుర్తెచ్చుకోవాలి. చెప్తున్నాను, ఆఖరిది. మనిషి నిద్రపోతున్నప్పుడు ఏం తెలిస్తే తెలీదా? మనిషి నిద్రపోతున్నాడు, మంచి మొత్తం నిద్రలో ఉన్నాడు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తో తెలీదా? అసలు మీరు అనేవారు ఉన్నారో తెలుసో తెలియదు మీకు. అప్పుడు తెలియదు. మనం నిద్రపోతాం, మన మెదడు కూడా నిద్రపోతుందా పోతా? మన బ్రెయిన్, మనం ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు మనకి. మన బ్రెయిన్ నిద్రపోతా పోదా? చదివావా ఊరికి చెప్పేస్తున్నావా? నిద్రపోదు. బ్రెయిన్ అనేది నిద్రపోదు. బ్రెయిన్ ఎప్పుడు నిద్రపోద్దు అంటే మనం చచ్చినప్పుడు తప్ప మన మెదడు నిద్రపోదు. మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అస్సలు నిద్రపోవడం దానికి తెలీదు. ఓన్లీ డెత్, చావు వచ్చినప్పుడు మనం నిద్రపోతాం, మన బ్రెయిన్ నిద్రపోదు. ఆ టైంలో ఏంటేంటి బాడీలో రిపేర్ చేయాలో అన్ని రిపేర్ చేసుకుంటుంది.
బ్రెయిన్ చెప్పుద్ది. అన్ని రిపేర్లు చెప్పి అది బాగు చేయి, ఇక్కడ బాగు చేయి, ఇలా చేయి, ఇక్కడ సెట్ చేయి, అది బాగాలేదు, అది బయట పంపించేయి, అన్ని ప్రోగ్రామ్ అంతా చేస్తూ ఉంటుంది. ఉదయం లెగ్గానే మీరు ఎక్కడున్నారో ఎవరు గుర్తొస్తారో రాదా? ఎలా వస్తుంది అది? అది స్టోర్ చేస్తుంది కాబట్టి. మెదడు లెగిసే ఉంది కాబట్టి, అది మీ విషయాలన్నీ స్టోర్ చేసి ఉంది కాబట్టి పొద్దున్న లెగిసినప్పటికీ చెప్తుంది. ఒకవేళ మీ మెదడు చెప్పడం ఆపిస్తుంది అనుకుందాం, మీరు ఎవరో, మీరు ఎక్కడోలో, మీ పేరేంటో, మీరు ఎవరు, ఏమీ తెలియకుండా మెదడు చెప్పడం ఆపింది అనుకుందాం, పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? బతకగలమా? రోడ్ల మీద నెక్స్ట్ సెకండ్ పిచ్చోళ్ళు అయిపోయి. మీరు లెగ్గానే మీవన్నీ గుర్తుకొస్తున్నాయి లేవా? మీకు జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి లేవా? అంటే దేవుడు మేలు చేశాడు చేయలేదా? దేవుడు మేలు చేస్తేనే ఇవన్నీ, ఇన్ని మేలు ఉన్నాయి దేవుడు చేసినవి గుర్తొస్తాయా? ఎప్పుడు? కీడెదురైనప్పుడు గుర్తొస్తుందా? నేను ఇంకా కొంచెం సింపుల్ చెప్తాను చూడండి. మీ ముక్కు కింద వేలు ఇలా పెట్టండి, గాలి వస్తుందా అట్లేదా? అందరికీ వస్తా, కొందరు రాయ్ అప్పరావు ముక్కు కింద వేలేడు వస్తుందా? పక్కలు చెప్పండి, నువ్వు బతికే ఉన్నావు, దేవునికి స్తోత్రం చెప్పండి. బతికే ఉన్నారు లేదా? గాలి వస్తుందంటే మేలే కాదా? మేలు చేశాడు చెప్పండి. దేవుడు మేలు చేశాడు చెప్పండి. ఒకసారి గిల్లుకోండి, నొప్పి వచ్చిందా లేదా? అంటే మీ శరీరం సెన్స్ చేస్తుంది. దేవుడు మేలు చేశాడు చేయలేదా? గట్టి చెప్పండి. కుష్ఠరోగం అంటే ఏం తెలియదమ్మా. కుష్ఠరోగం అంటే ఏం తెలియదు మీకు. లెపర్సీ ఉంటే ఏం తెలీదు. ఇప్పుడు మీకు ఉన్నట్ట లేనట్టు లెపర్సీ లేదు అంటే ఏం చేశాడు దేవుడు? చేశాడు చేయలేదా? మీ పేరు చెప్పండి పక్కలకి. చెప్పారా? వెనకాల చెప్పన్నా? ప్రసాద్ అని చెప్పినారా? మీకంటూ ఒక పేరు ఉందా లేదా? మీకంటూ రోడ్డు మీద తిరిగి పిచ్చోడుకు ఉందా? ఏమని పిలుస్తారా? ఆ పిచ్చోడు అండి. పేరు పెట్టి అంటారా, పిచ్చోడు అంటారా? అంటే మన పిచ్చోళ్ళ లిస్టులో లేం కదా. మనకు ఒక పేరు ఉందా? దేవుని కృతజ్ఞతలా కాదా? వందనాలా కాదా? దేవుడు చేసిన మేలా కాదా? గట్టి చెప్పండి. మేలే. నాలుగోది, మీ కుటుంబం ఉందా లేదా? ఉందా లేదా? మేలేనా? దేవుడు చేసిన మేలు మీకు కుటుంబం ఉంది, ఉందా లేదా? ఉంది. 3 పూట్ల ఆహారం ఉందా లేదా? 3 పూట్ల ఉందా లేదా? 3 పూట్ల అందరికీ మేలే కాదా? దేవుడు అంత మేలు చేశాడు. ఇల్లు ఉందా లేదా? అందరికీ షెల్టర్ మేలే కాదా? ఇవన్నీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు చేసిన మేలు చూడండి, ఇప్పుడు ఎంత కనిపిస్తున్నాయి మీకు? ఆయన చేసిన మేలు చూడండి ఎంత కనిపిస్తున్నాయో. మీ ఒంటి దగ్గర నుంచి ప్రారంభం, మీరు బయట ప్రపంచం దగ్గర నుంచి ఎన్ని మేలు చేశాడో ఆలోచించండి. దేవుడు చేసిన మేలు మీరు ఒక అద్భుతం. మనిషి శరీరమే ఒక అద్భుతం. మేలు చేశాడు దేవుడు, అన్ని మేలు చేశాడు. ఇది తలుచుకోవాలంట. ఎప్పుడు? మీలో నెమ్మది కోల్పోతూ ఉంటామే, మనశ్శాంతి కోల్పోతూ ఉంటామే, ఏంటి ఇలాగ అయింది అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలోని దేవుడు ఇంత చేస్తున్నాడు, అదొక లెక్క. ఇంత అద్భుతం. డాక్టర్లు దేవుడు నమ్మడం కారణం అదొకటే. మంచి బాడీ డిజైన్ చూసి అలా ఆశ్చర్యపడతారు డాక్టర్లు. ఎలా డిజైన్ చేశాడో దేవుడు, ఆ ఫంక్షన్స్ ఏంటని అంతలాగా ఆలోచన కారణం అదే. మన శరీరమే ఒక అద్భుతం. ఇంత మేలు చేసిన దేవుడిని మనం గుర్తెచ్చుకోవాలి. ప్రతిసారి మేలుని గుర్తెచ్చుకోవడము, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం అంటే, దేవుని యొక్క మనశ్శాంతి మనలో రావాలంటే ఆయన చేసిన మేలుని కనుక మనం తలుచుకుంటే, ఆయన చేసిన అద్భుతాలు కనుక మనం తలుచుకుంటే, ఆ అద్భుతం తలుచుకుంటే దేవుని యొక్క మనశ్శాంతి మనలో వచ్చేస్తుంది. దేవుడు చేసిన మేలుని గుర్తెచ్చుకోవాలి. 5వ భాగంకి వస్తున్నాను నేను. 5వ భాగం ప్రాక్టీస్ అనండి ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటి? అభ్యాసించడము. ఒకసారి బైబిల్లోంచి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ మాట కొద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ మాట బైబిల్లోంచి. ఏలయనగా
సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండు. రైట్, నేను అర్థం చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇదేంటంటే ఏ విషయంలో అయితే మీరు నేర్చుకుంటున్నారో, ఏ విషయంలో అయితే మీరు అనుభవం పొందుకుంటున్నారో, ఆ అనుభవాన్ని మీరు ఇతరులకి చెప్పాలి, ఇతరులకి తెలియపరచాలి. ఏ విషయంలో నేర్చుకుంటున్నారో అనే విషయం. ఇప్పుడు నా వైపు చూడండి, నేను చెప్పేస్తాను. ఒకసారి నా వైపు చూడండి, అందరూ మీకు అర్థం చెప్పేస్తాను. ఎప్పుడైతే మనిషి జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత అది అనుభవపూర్వకంగా మార్చుకోకపోతే దేవుని నెమ్మది రాదు, దేవుని మనశ్శాంతి మనలోకి రాదు. వీటిల్లో కొన్నిసార్లు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం. ఈ తెలియక కొన్ని పొరపాట్లు చేసినప్పుడు ఆ తెలియక చేసిన దాని నుంచి అనుభవం ఏం నేర్చుకోమా. తెలియక కొన్ని పొరపాట్లను చేస్తాం, ఆ తెలియక కొన్ని చేసినప్పుడు ఆ అనుభవాల్లోని మనం వెళ్ళాం. నేను తెలియక కొన్ని చేసిన పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాటుని తెలియక చేసిన తర్వాత అయ్యో ఇది పొరపాటు జరిగిపోయిందే అని అనుకున్న తర్వాత మరలా ఎప్పుడైనా ఆ పని చేస్తామా? చేయు. బిర్యానీ వండడం నేర్చుకుంటున్నాను నేను. ఎలాగైనా నేర్చుకోవాలని బిర్యానీ నేర్చుకోవాలి చాలా తపన పడుతున్న టైంలో, ఆ గరం మసాలాలు వేసే టైంలో ఒక వస్తువు వాసన చూశాను. ఆరెంజ్ ఉంటుంది. ఏం పువ్వు అది? ఆరెంజ్ పువ్వులా ఉంటుంది. జాపత్రి అని ఉంటుంది. జాపత్రి అంటే ఆరెంజ్ పువ్వు ఉంటుంది. అది వాసన చూశాను ఒకసారి. బిర్యానీలో సగం వాసన అదే ఇస్తుందని అనిపించింది వాసన చూసిన తర్వాత. ఓర్ని ఇదా అని చెప్పి అది ఎక్కువ వేయడం ప్రారంభించాను నేను. ఇది ఎక్కువ వేస్తే మంచి హైదరాబాద్ బిర్యానీ వచ్చేద్దని వేస్తాను ఎక్కువ. వాసన తట్టుకోలేనంత అయిపోయింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆహా ఇది తక్కువ వేయాలన్నమాట, ఇది ఎక్కువ వేస్తే తినలేము. ఇప్పుడు ఒక పొరపాటు వల్ల ఒక విషయం నేర్చుకున్నాం, అనుభవం వచ్చింది. ఇప్పుడు ఈ అనుభవం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. మీ జీవితంలో ఏది మీరు కీడు అనుకున్నా, ఏది జరగకూడదు అనుకున్నా, ఏది అవ్వకూడదు అనుకున్నా, ఏది రాకూడదు అనుకున్నా మీ జీవితంలో వస్తే దాన్ని అనుభవపూర్వకంగా మార్చుకోవాలి. అర్థమైందా? మీ జీవితంలో జరిగిన విషయాల్ని అనుభవపూర్వకంగా మీరు అది మార్చుకోవాలి, తెలియక జరిగిన విషయాల్లోని. రెండో విషయంకి వస్తున్నాను. తెలిసి ఏంటది? తెలిసి కొన్నిసార్లు తెలుసు మనకి అయినా పొరపాటు చేస్తాం, తెలుసు మనకి అయినా తప్పు చేస్తాం. ఈ తెలిసి చేసే దాంట్లో కూడా కొన్ని అనుభవాలు నేర్చుకుని మన ఇతరులకి ఆ విషయాలు నేర్పించేవారిలో ఉండాలి. అభ్యాసము ప్రతిదీ పాఠమే. మనిషి జీవితంలో ప్రతిదీ ఎదురయ్యేదన్నీ ప్రతిదీ పాఠమే. సైకిల్ తొక్కుతున్నప్పుడు పడతాడా? నేర్చుకుంటున్నప్పుడు పడరా? ఖచ్చితంగా పడతాడు. పడిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు పడతాను అని తెలుసు, ఆగుతాడా? ఆగడు. మోకాలు చిక్కిపోతే రక్తాలు వచ్చేస్తే అయినా ఆగడు, అయినా తొక్కుతాడు. ఆఖరికి వస్తుంది రాదా? వచ్చేస్తుంది. కొన్నిసార్లు తెలిసి ఆ పని చేస్తాం, తెలిసే ఆ తప్పిదం చేస్తాం, తెలిసే ఆ పని చేసిన తర్వాత అనుభవం నేర్చుకోకపోతే ప్రమాదం. ఇప్పుడు అనుకుందాం, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆడు ఆ సంవత్సరం అంతా సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయిపోయాడు. అదే క్లాస్లో ఉంచారు. ఒక సంవత్సరం వేస్ట్ అయినట్టు కాదా? వచ్చే సంవత్సరం ఇప్పుడు ఎలా కష్టపడాడు? ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా కష్టపడకుండా అలాగే ఉన్నాడంటే అనుభవం నేర్చుకోలేదన్నదా? ఏమైనట్టు? ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది, అనుభవం కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటిల్లో అనుభవాలు నేర్చుకోవట్లేదా? ఆ అనుభవాలు పనికి రావట్లేదా? పనికిరావు. అనుభవాలు పనికిరావు. మరలా ఏదైనా వచ్చిందంటే ఇలాగెందుకు వచ్చింది అనుకుంటాం, పాత గుర్తురాదు. ఏ అనుభవం దాటొచ్చామో అది గుర్తురాదు. మరలా ఎందుకు ఇలాగయ్యింది? తెలిసి చేసిన కొన్ని విషయాల్లో ఆ అనుభవాల్ని పొందుకోవాలి. మూడో విషయం చెప్తున్నాను, ట్రై చేసి చూద్దానండి. ఇక్కడ
కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే ప్రయత్నించి చూద్దాం అనిపిస్తుంది. నాకు నాకు నా విషయంలో ఏ విషయమైనా నేను మా పాస్టర్ గారితో మాట్లాడేవాడిని. ఈ విషయమైనా సరే పాస్టర్ గారితో మాట్లాడేవాడిని. నేను వెళ్ళిన ప్రారంభంలోని కొత్తలోని పాస్టర్ గారి దగ్గర కూర్చుని, అన్న హైదరాబాద్ వెళ్ళి మొత్తం నేను యానిమేషన్ కోర్స్ చేసుకుంటాను, మొత్తం అవన్నీ నేర్చుకుని వస్తాను అన్నాను మా పాస్టర్ గారికి. వెళ్తావా అన్నాడు. ఆగాడు. వెళ్తానన్నా అన్న. వద్దు, అది నీకు సెట్ అవుదురా అన్నాడు. వద్దు, అది నీకు సెట్ అవ్వదు, నీ దారి వేరే ఉంది అన్నాడు. ఇదేంటి ఇలాగని సైడ్ నేను ఎంత రెడీ అయిపోయి అనిపించింది నాకు. మొత్తం అంతా నేను మాట్లాడుకుని నేను ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అన్ని రూమ్ మాట అన్నీ చేసుకున్నాను. వద్దు అనేసాడు. యథావిధిగా ట్రై చేద్దాం నా మనసు. పెద్దాన్య వద్దు అన్నాడు. ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాను. 1,00,000-1,50,000 తగలెట్టాను. దమ్మిడి లాభం లేదు. సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. సామాన్లు మూటముళ్ళు అన్నీ చదువుకుని వచ్చేసాను. నేను చూశాడు నా వైపు, తలలో ఊపాడు. ఏమనలే. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం అనిపించి దెబ్బతిన్నాను. ట్రై చేసి చూద్దామని అలా కాలం గడిచింది. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, అన్న బట్టల షాప్ పెట్టేస్తానని చెప్పాను. వ్యాపారం పెట్టేస్తాను, నేను బట్టల షాప్ పెట్టేస్తాను. ఇంకా ఆ బట్టల షాప్ అలా రన్ అవుతూ ఉంటుంది, నేను ఇక్కడ పరిచయలోకి వచ్చేస్తాను, అక్కడ ఏమైనా కూర్చోపెట్టేసి ఆన్లైన్ చేసి వస్తాం అని చెప్పి అన్నాను. బట్టల షాపా ఎందుకు వచ్చిందో ఆలోచన అన్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి కదన్నా, మరి ఉండాలి కదన్నా, చేస్తానన్నాను. వద్దురా, నీ దారి అది కాదురా, సెట్ అవుదురా అని చెప్పాడు. ఎనాలా వద్దా? ఎనాలి. ఎంటామా? ట్రై చేసి చూద్దాం. చేశాను. ఆ బూడిదంతా ఒంటికి రాసుకుని అని వచ్చాను. ఏదైతే పెట్టుబడి పెట్టానో వద్దన్న తర్వాత కూడా నేను ఆ పని చేశాను. సేమ్ నాకు ఏది జరుగుతుందో ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆడు నాకు క్లోజ్గా ఉంటాడు. ఆడు అడిగాడు, అన్న హైదరాబాద్ వెళ్ళి ఇంటీరియర్స్ బిజినెస్ చేస్తానన్నా అన్నాడు. వద్దురా అన్నా నేను. వద్దురా, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, చేస్తే ఇక్కడ చేయన్నాను. లేదన్నా అక్కడ బాగా ఎక్కువ వస్తాయన్నా అని చెప్పాడు. ఆడు వెళ్ళాడు. సంవత్సరం వేస్ట్. వచ్చాడు. ఇక్కడ వ్యాపారం పెడతానన్నా, అది అయిపోయిందన్నా, ఇక్కడ పెడతాను అన్నాడు. మరలా చెప్పాను నేను అదే, వద్దురా వ్యాపారం వద్దురా, నీకు సెట్ అవుదురా అని చెప్పాను. ఆడు నాకులాగే అనలే. దెబ్బ అయిపోయాం. కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత దెబ్బ అయిపోయిన తర్వాత ఆ అనుభవాలు మీకు ఉపయోగపడుతున్నాయా? ప్రయత్నం చేసిన తర్వాత ఒక పాఠం నేర్చుకున్న తర్వాత ఆ పాఠము మీకు దేవునిలో బలపడడానికి ఉపయోగపడుతున్నాయా? అర్థమవుతుందా? ఆ పాఠము ఇంకెవరికైనా నేర్పించడానికి ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఏదైతే కోల్పోయామో, ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని బట్టి, మీరు నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఆ పాఠాన్ని ఇంకెవరికైనా ఉపయోగపడేలా చేస్తున్నారా? ఆ పాఠం మీకు ఉపయోగపడుతుందా? ఇది రావాలి అభ్యాసంలో. ఆ రోజు నేను తెలియక ఇలా చేశాను, ట్రై చేసి చూద్దాం ఇలా చేశాను, ఇంత నష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది కాబట్టి నన్ను దేవుడు మరలా నిలబెట్టాడు, నాకు మేలు చేశాడు, ఆలోచన వస్తుందా? ఇది రావాలి అభ్యాసంలో. ఇది రావాలి పొరపాట్లో, నేర్చుకున్న దాంట్లో ఇది రావాలి. వచ్చిన తర్వాత 10 మందికి ఉపయోగపడేలా తయారవ్వాలి. మీ అనుభవాలు ఉపయోగపడాలి. విచిత్రం ఏంటంటే పడతాము, నేర్చుకుంటాము, లేస్తాము, ఆడికి ఉపయోగపడదు, మనకి ఉపయోగపడము, ఎవరికి ఉపయోగపడదు. మరలా అదే నొప్పి అనిపిస్తుంది మనకి. ఏంటో ఎప్పుడు ఆ మనశ్శాంతి వస్తుంది? అలా జరిగిన దేవుడు నన్ను నిలబెట్టాడనే ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆ పాఠం ఇంకోటికి నేర్పించే స్వభావం ఎప్పుడు వస్తుంది? మనం నేర్చుకోవడం, అభ్యాసించడం వస్తే, ఆ పాఠాన్ని పట్టుకోవడం వస్తే. 4 చెప్తున్నాను, అజాగ్రత్తనండి. కొన్ని విషయాల్లో అజాగ్రత్త వల్ల కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అజాగ్రత్త, మన అజాగ్రత్త కొన్ని విషయాల్లో పాఠాన్ని నేర్పిస్తుంది. ఒకరోజు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఒక వస్తువు కొనడానికి డబ్బులు పట్టుకుని వెళ్తున్నాను. ఆ డబ్బుని ఇలా తీసుకుని నా పై పాకెట్లో పెట్టేస్తున్నాను. అది కొంచెం ఇలా కనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు మా నాన్న అన్నాడు, అరే పై పాకెట్లో పెట్టద్దు, పైన ఎప్పుడైనా ఒంగున్నా చేసినా పోద్ది, లోపల పెట్టి కింద పాకెట్లో పెట్టు అన్నాడు. సరే అంటే అలా వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ లేవు. అక్కడికి వెళ్ళినప్పుడు జేబులో ఉన్న బయట ఉన్న డబ్బులు ఏవీ లేవు. మా నాన్న చెప్పాడు కదా కింద పెట్టమని అని కింద చూస్తున్నాను.
పెట్టలే నేను. పెద్ద ఆయన కాబట్టి ఆ అనుభవంతో చెప్తాడు అది. ఇప్పుడు ఆ చెప్పిన తర్వాత నా అజాగ్రత్త ఆ డబ్బును పోగొట్టింది. నా అజాగ్రత్త ఆ డబ్బుని పోగొట్టింది. ఇప్పుడు ఆ అజాగ్రత్త వల్ల నేను నేర్చుకున్న పాఠం ఏంటి, అభ్యాసం ఏంటి, ఇంకోసారి డబ్బులు పట్టినప్పుడు నేను జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఇది నేను నేర్చుకున్న పాఠం. ఇప్పుడు నష్టం కాదు. ఏంటది? నష్టం కాదు, కీడు కాదు, అన్యాయం కాదు, మోసం కాదు, నేను నేర్చుకున్న పాఠము. ఇప్పుడు ఈ పాఠం నాకు అనుభవం అవుతుంది. ఇప్పుడు నా పిల్లల్ని చెప్పగలుగుతాను లేదు, అది పైన పెట్టకూడదు, పెట్టాలి. కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల కొన్ని విషయాలు మనం ఎదుర్కొన్నప్పుడు అది పాఠం కింద మార్చుకోవాలి, పాఠం కింద తీసుకోవాలి. ఆ పాఠం నాకు దేవుడు నేర్పించాడు. ఈ పాఠం ఇప్పుడు వీడికి రాకపోవచ్చు, ఈ పిల్లకి రాకపోవచ్చు. ఎందుకు రాదు? ఇంకా అది పోగొట్టుకోలే కాబట్టి, అజాగ్రత్త అనేది రాలే కాబట్టి. ఇప్పుడు వీళ్ళు అజాగ్రత్తలోకి వెళ్ళారు అనుకుందాం, పోగొట్టారు అనుకుందాం, ఆ రోజు ఆ పాఠం నేర్చేసుకుంటారు. ఒక అనుభవము ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ దేవుడు నాకు ఆ పాఠం నేర్పించాడు అనే స్వభావంలోకి వెళ్తే, ఆలోచనలోకి వెళ్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయడం విషయం తెలుస్తుంది. ఆయన నెమ్మది, ఆయన మనశ్శాంతి మనలోకి వచ్చేస్తుంది. ఐదో విషయం చెప్తున్నాను. కొన్ని బలహీనతల వల్ల మనము కొన్ని నష్టాలు ఎదురు చూసుకుంటాం. కొన్ని బలహీనతల వల్ల మనకున్న మనిషికున్న బలహీనతల వల్ల కొన్ని నష్టాలని ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూస్తున్నప్పుడు ఆ బలహీనత వల్ల వచ్చిన నష్టాన్ని పాఠం కింద మార్చుకోవాలి. ఇప్పుడు తాగుబోతాడు ఉంటాడండి, ఫుల్ తాగేస్తాడు, నీ ఒక కిడ్నీ పోయింది అంటాడు, అయ్యి బాబాయ్ నేను తాగనండే అంటాడు. అవుతాడా? బలహీనత వల్ల ఆ వ్యాధి. నేర్చుకోకపోతే బుద్ధిహీనుడు. ఇప్పుడు నీ బలహీనత వల్ల కొన్ని విషయాలు మీలో వస్తే, ఎదురవుతే దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. నేర్చుకుని ఇతరులకి నేర్పించే స్థాయికి రావాలి. వచ్చినప్పుడే దేవుని యొక్క మనశ్శాంతి మీలో వస్తుంది. దేవుడు నాకు ఈ పాఠం నేర్పిస్తున్నాడు అనే మనశ్శాంతి మనలో వస్తుంది. ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ మాట చూడండి. ఫిలిప్పీ 4:9 చూడండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో, అంగీకరించారో, ఏం విన్నారో, ఏం చూసారో వాటిని అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు. మళ్ళీ చదువు, మళ్ళీ చక్కగా చదువు, మళ్ళీ బాగుంటుంది. ఏమి నేర్చుకుని అంగీకరించారో, ఏది విన్నారో, ఏవి చూసారో వాటిని చేస్తే అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడంటాడు. ఏ దేవుడు తోడుంటాడు? మీరు అనుభవాల్ని నేర్చుకుంటే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అనుభవాల నుంచి నేర్చుకున్నారా, సమాధానం మీలో వచ్చేస్తుంది. ఏ అనుభవం అయితే ఎదుర్కొంటున్నారో అది అండర్లైన్ చేసుకోండి. మీకు ఆ మాటని గీత పెట్టుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేశారా, అభ్యాసం చేశారా, అభ్యాసం చేసిన విషయాల్లో ఉన్నారా, సమాధానకర్త అయిన దేవుడు మీతో వచ్చేస్తాడు. అభ్యాసం చెయ్యకపోతే మీరు ఎన్నటికీ దేవుడి సమాధానం చూడలేరు. అభ్యాసం చెయ్యకపోతే ఎన్నటికీ దేవుని సమాధానం మీలో రాదు. ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే వస్తున్నాయో, ఏవైతే కీడనుకుంటున్నారో వాటిలో దేవుడు నీకు ఒక పాఠం నేర్పిస్తున్నాడనే విషయం తెలుసుకుని ఆ పాఠాన్ని ఇతరులకు నేర్పించి మీరు అభ్యాసించిన రోజునే దేవుని యొక్క సమాధానము మీలో వస్తుంది. అంతవరకు దేవుని సమాధానం రాదు. దేవుని సమాధానము దేవుని ప్రార్థన. దేవుని ప్రార్థన ఏంటంటే ఆయన సమాధానము రావాలి. ఇది ఆయన సమాధానము, మనలో ఉండాల్సిన సమాధానము, మన మధ్యన ఉండాల్సిన సమాధానము. ఇది ఆయన చేసిన ప్రార్థన. ప్రాక్టీస్ చేసావా? నీ కష్టాలని ప్రాక్టీస్ చేసావా? నీ ఇబ్బందులను ప్రాక్టీస్ చేసావా? ఖచ్చితమైన దేవుని సమాధానం చూసేస్తావు. ప్రాక్టీస్ చేయకుండా వదిలేసావా, అనుభవాలు తీసుకోపోయావా, ఖచ్చితంగా మళ్ళీ ఇంకో దెబ్బ తింటానే ఉంటావు తప్ప సమాధానం అనేది మనలో రాదు. తిన్న దెబ్బ నుంచి రుచి చూసి అమ్మ ఇలా నేర్చుకోవాలా, నేర్పు తీసుకోవాలి, ఒక అభ్యాసం తీసుకోవాలి,
ఒక పాఠం తీసుకోవాలి. ఆ పాఠం ఇతరులకి పంచే స్థాయికి రావాలి. వచ్చిన రోజునే నీలో దేవుని సమాధానం వస్తుంది, లేకపోతే రాదు. ఎన్నాళ్ళైనా దెబ్బలు తింటానే ఉంటావు, పడతానే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, దుఃఖపడుతూనే ఉంటారు తప్ప దేవుని యొక్క సమాధానం రాదు. పాఠాలు నేర్చుకోవాలి, నేర్పించాలి. అది అభ్యాసం చేస్తేనే దేవుని సమాధానం మనలోకి వస్తుంది. ఈ 3 వాక్యాలు మరొక్కసారి లైన్గా వినడం ప్రయత్నించండి. మీరు ఏ విషయంలోని నేను చెప్తున్నాను అది కనుక మీరు ప్రాక్టీస్ చేశారా, ఏ విషయం కూడా మిమ్మల్ని బాధపెట్టదు. ఏ విషయంలో మీరు కథలు స్థిరంగా, బలంగా, ధైర్యంగా నిలబడగలుగుతారు. ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేశారా, దేవుని సమాధానాన్ని రుచి చూసేస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది. మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ సమాధానము రావాలి అన్నావు. అది నీ ఆశ ఉంది. అది మా మధ్యనే ఉందని చెప్పావు, మాతోనే, మా మధ్యలోనే ఉందని చెప్పావు. ఇదిగో ఆ సమాధానము మీరిచ్చేది లోకంలో ఎవరు అంటున్నావు. అది మీ దగ్గరున్న మీ యొక్క సమాధానము. ఆ సమాధానాన్ని మాకు ఇస్తానన్నావు. మాలో నెమ్మది లేదు, కొన్ని విషయాల్లో దిగులు ఉంది, చింత ఉంది, బాధ ఉంది. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్దని మేము ప్రయాసపడి పరుగులు పెడుతున్నాం. మనుషుల వైపు చూస్తున్నాం, వస్తువుల వైపు చూస్తున్నాం, ఇంకేదో దాని వైపు మా మనసు వెళ్ళి ఆ మనశ్శాంతిని కోల్చుకుంటున్నాం మేము. ఇగో ప్రభువా, నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండాలంటే ముందు నిన్ను నమ్మడం మాకు రావాలి. మీ వాగ్దానాన్ని నమ్మడం రావాలి. నీతో పాటు ఒక ప్రత్యేకమైన సహవాసం ఉండాలి, సంబంధం ఉండాలి. మీరు చేసిన మేలుని మేము ఖచ్చితంగా గుర్తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇదిగో అన్ని విషయాలు మేము నేర్చుకునే విషయాల్లో నేర్చుకుంటూ, పొరపాట్ల మధ్యన, కావాలని తెలిసి చేసిన పొరపాట్ల మధ్యన మేము ఆ పొరపాట్ల నుంచి ఒక పాఠం నేర్చుకుని అనేకులకి నేర్పించే వారంగా ఉన్నాం. కానీ అలా జరిగిపోయిందని ఆలోచిస్తున్నాం తప్ప ఆ పాఠం నేర్చుకోలేకపోతున్నామో. నీ సమాధానము మాలో రావాలంటే ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, గ్రహించామో అది వెంటే సమాధానకర్త అయిన నీవు మాలో వస్తావని చెప్తుంది నీ వాక్యం. కనుక మా జీవితంలో మాకు జరుగుతున్న విషయాలు, అన్ని విషయాల్లో మాకు మేలుకే జరుగుతుందని మేము గ్రహించి ఆ విషయాల్లో మేము పాఠం నేర్చుకుని అనేకలకి మేము నేర్పించే వాళ్ళగా మమ్మల్ని అందరినీ మార్చండి. నీ యొక్క సమాధానం మాలో ఉంచమని, సమాధానకర్తమైన నీవు మాతో ఉండమని, మాకు అన్ని విషయాల్లో సమాధానము, మనశ్శాంతి కలగచేయమని ఈ మాట విన్న నీ పిల్లలందరినీ కూడా చేతికి చెప్పుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే ఏ విషయాలైతే వారు మనశ్శాంతి లేకుండా ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో, వాటన్నిటిలోని నీ యొక్క సమాధానం వారందరికీ ఇవ్వండి. ఆరోగ్యం విషయంలోని, మనశ్శాంతి విషయంలోని, ప్రతి విషయంలో మీరే వారికి తోడేయండి. మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్యమైన సహవాసం కూడేసిన ప్రతి ఒక్కరికి తోడేయుండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.